నమస్కారం. ఈ రోజు ట్రేడింగ్ ప్రపంచంలోకి తెలుగులో అడుగు పెడుతున్నారు. మీరు కొత్తవారైనా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నా ఈ గేట్ మీకోసమే. మరి ప్రారంభిద్దాం. ముందుగా ట్రేడింగ్ అనేది షేర్లను ఇష్టానుసారం కొనడం, అమ్మడం మాత్రమే కాదు. ఇది వ్యూహాత్మక ప్రణాళిక, మార్కెట్ను అర్థం చేసుకోవడం గురించి. ఇప్పుడు మీరు ఆలోచిస్తుండొచ్చు, నేను ఎలా ప్రారంభించాలి? సరే, మొదటి దశ మీకు మీరుగా జ్ఞానాన్ని పెంచుకోవడం. స్టాక్ మార్కెట్ గురించి చదవండి, వివిధ రకాల స్టాక్లను అర్థం చేసుకోండి, ట్రేడింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. దాన్మే శక్తి కదా. ఇప్పుడు మీరు సమాచారంతో సన్నద్ధమైన తర్వాత తదుపరి దశ నమ్మకమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం. ఇది చాలా కీలకం, ఎందుకంటే మీరు ఎంచుకునే ప్లాట్ఫామ్ మార్కెట్కు మీ గేట్వేగా ఉంటుంది. తెలుగును సపోర్ట్ చేసే, రియల్ టైమ్ డేటాను అందించే, బలమైన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న ఫామ్ కోసం చూడండి. సరైన టూల్స్ మీ ట్రేడింగ్ ప్రయాణంలో గణనీయమైన మార్పును తీసుకురాగలవని గుర్తుంచుకోండి. ముందుకు వెళ్దాం. వ్యూహాల గురించి మాట్లాడుకుందాం. ప్రతి విజయవంతమైన ట్రేడర్కు వారికి నమ్మకమైన వ్యూహం ఉంటుంది. కొంతమంది డే ట్రేడింగ్ ను ఇష్టపడతారు, అంటే అదే రోజు షేర్లను కొనడం, అమ్మడం. మరికొందరు సుగంగా ట్రేడింగ్ ను ఎంచు